నమస్కారం. మన ఈ సరికొత్త ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ని డీప్ డైవ్ చేయబోతున్నాం. అదే మీనారాశికి సంబంధించిన ఆస్ట్రలాజికల్ బ్లూ ప్రింట్. ఈ గ్రహాల మనస్తత్వ శాస్త్రం అసలు ఎలా పనిచేస్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని గ్రహాలు ఎలా నిర్దేశిస్తాయి అనేది సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఎలాంటి పక్షపాతం లేకుండా చాలా ఇంపార్షియల్గా విశ్లేషిద్దాం. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఇది కేవలం మనకి రోజు పేపర్లో కనిపించే దినఫలాల గురించో వారఫలాల గురించో కాదండి. అసలొక మనిషి ఆ నిర్దిష్ట రాశిలోనే ఎందుకు పుట్టాడు, పుట్టినప్పటినుండి వాళ్ళ కర్మ గమ్యం వరకు ఈ 12 స్థానాలు వాళ్ళ లైఫ్ జర్నీని ఎలా డిసైడ్ చేస్తాయి, ఈ మూల ప్రశ్న చుట్టూనే ఈ మొత్తం అధ్యాయం నడుస్తుంది. ఈరోజు మనం కవర్ చేయబోయే ఎజెండా ఇక్కడ చూడొచ్చు. గ్రహాల మనస్తత్వశాస్త్రం బేసిక్స్ దగ్గర్నుంచి వారి భౌతిక లక్షణాలు, కుటుంబం, ఆరోగ్యం, కెరియర్, చివరగా వారి పూర్వజన్మ కర్మబంధాల వరకు ప్రతి అంశాన్ని ఆర్డర్లో కవర్ చేద్దాం. సో, మన మొదటి సెక్షన్ గ్రహాల మనస్తత్వ శాస్త్రం. అసలు ఎందుకు ఒకరు మీనరాశిలో పుడతారనేది సోర్స్ మెటీరియల్ ఎలా చెప్తుందో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ సోర్స్ మెటీరియల్ కేవలం వాళ్లు పుట్టిన రాశిని మాత్రమే బేస్ చేసుకోలేదు. దాన్ని మొదటి స్థానంగా తీసుకుని మిగతా 11 భావాలు, అంటే ఆ 11 గ్రహస్థానాలు వాళ్ల టోటల్ సైకలాజికల్ ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాయో చెప్తుంది. వాళ్ల లైఫ్ అంతా ఈ 12 స్థానాల అలైన్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక సెక్షన్ 2కి వద్దాం. భౌతిక మరియు ప్రధాన లక్షణాలు. గురు భగవానుడు రూల్ చేసే ఈ ఫస్ట్ హౌస్ వాళ్ల ఫిజికల్ అపియరెన్స్ని ఎలా డిసైడ్ చేస్తుందంటే, నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఈజ్, ఈ సోర్స్ వాడిన పోలికలు భలే ఉంటాయండి. వీళ్ల కళ్ళు చేపల్లాగా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయట. ఇక బాడీ షేప్ అయితే భుజాల నుండి పాదాల వరకు దాదాపు ఒక కొబ్బరి బొండంలాగా రౌండ్గా ఉంటారని వర్ణించారు. వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, హైలీ ఎడ్యుకేటెడ్. కాకపోతే ఫిజికల్ హార్డ్వర్క్ అంటే ఆమడ దూరం పరిగెడతారట. ఇంకో విషయం, వీళ్ళు ఫుడ్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మూడవ విభాగం కుటుంబం, కలలు మరియు భావోద్వేగాలు. వీళ్ల ఫ్యామిలీ లైఫ్, అలాగే వీళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం ఒక మైండ్ బ్లోయింగ్ కాంట్రాస్ట్ చూడొచ్చు. బేసిక్గా వీళ్ల కోర్ నేచర్ చాలా కూల్ అండ్ సాఫ్ట్ అని ఇందాకే అనుకున్నాం గదా. కానీ సెకండ్ హౌస్లో కుజుడు ప్రభావం వల్ల వీళ్ల కమ్యూనికేషన్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా బిగ్గరగా వాదించడం, మొండిగా ఉండడం చూస్తే వీళ్లేనా అంత ప్రశాంతంగా ఉండేది అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ 64 అనే నెంబర్ కనిపిస్తోంది కదా, దీని మీనింగ్ ఏంటో తెలుసా? 3వ స్థానం ప్రభావం వల్ల శాస్త్రీయ సంగీతం, పెయింటింగ్ లాంటి 64 రకాల లలిత కళలపై వీళ్లు సహజంగానే పట్టు సాధిస్తారని ఈ అధ్యయనం వివరిస్తోంది. ఇది వాళ్ళ ఆర్టిస్టిక్ టాలెంట్కి ఒక ఎగ్జాంపుల్. ఇక 4th హౌస్ వీళ్ల డొమెస్టిక్ లైఫ్ని కంట్రోల్ చేస్తోంది. ముఖ్యంగా వీళ్ల తల్లిగాని లేదా పార్ట్నర్గాని కన్యారాశికి లేదా బుధగ్రహ ప్రభావానికి చెందినవాళ్లైతే ఇంట్లో వాతావరణం చాలా మేధోపరంగా, ఇంటెలెక్చువల్గా ఉంటుందట. దీనివల్ల వాళ్లు ఆస్తుల విషయంలో చాలా పదునైన, పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. 5వ భావం అంటే చంద్రుని స్థానం వీళ్ల ఎమోషన్స్ని ఎలా స్వింగ్ చేస్తుందో ఈ కోట్ ఎగ్జాక్ట్గా చెప్తుంది. వీళ్ళు భయంకరమైన మూడీగా ఉంటారట. చుట్టూ ఎంత సందడిగా సరదాగా ఉన్నా కూడా ఒక్కోసారి ఎవరితో మాట్లాడకుండా, నవ్వకుండా అలా శూన్యంలోకి సీరియస్గా చూస్తూ ఉండిపోతారు. నెక్స్ట్ 4th సెక్షన్ ఆరోగ్యం, శత్రువులు మరియు అప్పులు. వీళ్ళు ఎదుర్కొనే ఫిజికల్ ఛాలెంజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. సోర్స్ మెటీరియల్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని చాలా స్పెసిఫిక్గా లిస్ట్ చేసింది. 6th అండ్ 8th హౌసెస్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి మెయిన్గా డైజెషన్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ వస్తుంటాయి. అలాగే గొంతు ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు అండ్ ఎస్పెషలీ స్కిన్ అలర్జీల వల్ల వీళ్ళు తరచుగా డెర్మటాలజిస్ట్ చుట్టూ తిరగాల్సొస్తుందట. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ ఒక తండ్రికి బిడ్డికి మధ్య ఉండే కాంప్లెక్స్ డైనమిక్. 6th హౌస్లో ఉండే సూర్యుడి ప్రభావం వల్ల తండ్రితో కొన్నిసార్లు దూరం పెరగొచ్చు. ఆసక్తికరమైన విషయమేంటంటే, వీళ్లు చేసే వ్యక్తిగత అప్పులను తీర్చే భారం చాలా వరకు పాపం వాళ్ళ నాన్నగారి మీదే పడుతోందని ఈ ఆస్ట్రలాజికల్ డేటా స్పష్టంగా చెప్తోంది. ఇక సెక్షన్ 5 వృత్తి, నెట్వర్కులు మరియు గమ్యం. వాళ్ల సోషల్ సర్కిల్స్, కెరియర్ ఎలా డెవలప్ అవుతాయో ఇక్కడ చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకు వాళ్ల కెరియర్ పాత్ ఎలా డిసైడ్ అవుతుందో అర్థమవుతోంది. 9వ భావమైన వృశ్చిక రాశి. కుజుడి సపోర్ట్ వల్ల వీళ్లు పోలీస్ లేదా డిఫెన్స్ రంగాల్లో బాగా రాణిస్తారు. అలాగే 10వ భావమైన ధనుస్సు అంటే గురువు ప్రభావం వల్ల
ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రొఫెసర్షిప్ లాంటి రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్లో వీళ్ళు అద్భుతంగా సెటిల్ అవుతారని ఈ వివరణ చెప్తోంది. ప్రొఫెషనల్గా వాళ్ళ నెట్వర్క్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ వాళ్ళ పార్ట్నర్ కన్యారాశి అయితే వాళ్ళు ఒకరికొకరు గురువుల్లాగా, ఇంటెలెక్చువల్ గైడ్స్ లాగా ఉంటారు. ఇక 11వ భావమైన మకర రాశివాళ్లు వీళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటే బెస్ట్ బిజినెస్ రిఫరెన్స్లు, జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ ద్వారానే వస్తాయట. ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ నుంచే వీళ్ళకి బలమైన ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఫామ్ అవుతాయి. చివరిగా 6th సెక్షన్ పూర్వజన్మ కర్మబంధాలు. ఈ బ్లూప్రింట్లో ఇది అత్యంత కాస్మిక్ అండ్ డీప్ ఫేజ్ అని చెప్పొచ్చు. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్, అసలు వీళ్లను పూర్వజన్మలతో కలిపే ఆ కర్మబంధాలేంటి? 12వ భావమైన కుంభరాశి కేవలం ముగింపును మాత్రమే కాకుండా ఈ గత జన్మల సీక్రెట్స్ని ఎలా రివీల్ చేస్తుందో తెలుసుకోవడం నిజంగా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. సోర్స్ మెటీరియల్ చెప్తున్న ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే రాహువు లేదా శని గ్రహాలు కుంభరాశిలోకి ప్రవేశిస్తాయో అప్పుడు గత జన్మల్లో మిగిలిపోయిన కర్మబంధాలు మళ్లీ యాక్టివేట్ అవుతాయట. అంటే ఆ పాత సంబంధాలే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్గానో లేదా మనకు అత్యంత ఆత్మీయులుగానో మన లైఫ్లోకి మిరాక్యులస్గా మళ్లీ వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. ఫైనల్గా ఈ యొక్క థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్తో ఈనాటి అనాలిసిస్ కంక్లూడ్ చేద్దాం. మొదటి శ్వాస దగ్గర్నుంచి మన కర్మ గమ్యం వరకు ఈ గ్రహాల అమరిక మన బిహేవియర్ని ఇంతలా శాసిస్తుందా? మీనరాశి విశ్లేషణ ద్వారా గ్రహాల మనస్తత్వశాస్త్రం ఎంత డీటెయిల్డ్గా ఉంటుందో మనం ఇవాళ చూశాం. ఖచ్చితంగా ఇది ఆస్ట్రాలజీ గురించి మరింత తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని పెంచుతుంది గదూ. మీరు ఈ కాస్మిక్ ఫ్రేమ్వర్క్ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే.